హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి, ఈ సమయానికే మీ అన్నయ్య వచ్చుంటే బాగుండేది కదా అని కీర్తి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే హరీష్ పరిగెత్తుకుంటూ బసవరాజు ఇంట్లోకి వచ్చి కీర్తి అని పిలవటంతో కీర్తి సంతోషపడుతూ ఉంటుంది. రాన్నయ్య, వదిన నీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది అని తులసి పిలుస్తూ ఉంటుంది. ఇక హరీష్ పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరకు వస్తాడు. కీర్తి హరీష్ని చూసి హగ్ చేసుకుంటుంది. సారీ కీర్తి, నన్ను క్షమించు అని చెప్పి హరీష్ కీర్తి నుదిటిన ముద్దు పెడతాడు. హరీష్, వచ్చిందే ఆలస్యంగా, తర్వాత నీ భార్యతో మాట్లాడదు కానీ తనకి బొట్టు పెట్టి గాజులు వేసి ఆశీర్వదించరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య, వదినకు బొట్టు పెట్టు అని తులసి అంటుంది. ఇక హరీష్ కీర్తికి బొట్టు పెడతాడు, గంధం రాస్తాడు, చేతుకు గాజులు వేస్తాడు. ఆ తర్వాత అక్షంతలు వేస్తూ ఉంటాడు. కీర్తి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలి అని హరీష్ చెప్తూ ఉంటాడు. వదిన, అన్నయ్య వచ్చాడు కదా, ఇప్పుడు హ్యాపీనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. హ్యాపీగా ఉన్నాను తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. తులసి, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేవను. నాకు శ్రీమంతం కావాలని అడగగానే శ్రీమంతం చేశావు. నా కడుపులో బిడ్డని నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. నేను మీ అన్నయ్య, నా బిడ్డ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. వదిన, నీ కడుపులో ఉంది ఎవరు? నా మేనల్లుడు. వాణ్ణి నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అని తులసి చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ తులసి అని చెప్పి కీర్తి అంటుంది. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా వదిన అని చెప్పి తులసి అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అమ్మాయిని ఆశీర్వదించడం పూర్తయిపోయింది కదమ్మా. వచ్చిన ముత్తైదులంతా కూడా వచ్చి ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిని ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక ముత్తైదులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కీర్తిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈలోగా అమ్మ తులసి, ముత్తైదులకి ఇవ్వటానికి తాంబూలం రెడీ చేసి పెట్టాం కదా, వెళ్ళి తీసుకురా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి లోపలికి వెళ్తుంది. తాంబూలం తీసుకొని బయటకు రాబోతూ ఉండగా అప్పుడే బసవరాజు వాళ్ళు వస్తారు. ఇంట్లో అరేంజ్మెంట్స్ అన్నీ చూసి బసవరాజు నీలాంబరి షాక్ అవుతారు. ఏం జరుగుతుందిరా సిద్ధు మన ఇంట్లో అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. సిద్ధు ఏం మాట్లాడు, నిన్నే సిద్ధు అడుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు. నిన్నే సిద్ధు అడుగుతుంది, ఇంట్లో ఏంటి కార్యక్రమం, ఏం జరుగుతుంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అది నాన్న, అది తులసికి శ్రీమంతం జరుగుతుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసికి శ్రీమంతమా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అప్పుడే సంతోష్ బయట నుంచి వస్తూ ఉంటాడు. బసవరాజు వాళ్ళని చూసి, వచ్చారా, సమయానికి వచ్చారు, మిమ్మల్ని ఇంట్లో లేకుండా చేసి తులసికి శ్రీమంతమని మీకు అబద్ధం చెప్పి కీర్తికి శ్రీమంతం చేస్తున్నారు, వీళ్ళంతా కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని సంతోష్ బసవరాజుకి చెప్తూ ఉంటాడు. కీర్తికి శ్రీమంతం ఏంటి, కీర్తి కడుపులో బిడ్డ లేదు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. కీర్తి కడుపులో బిడ్డ లేదని మీరనుకుంటున్నారు, కీర్తి కడుపులో బిడ్డ ఉండబట్టే కదా కీర్తికి శ్రీమంతం చేస్తుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏంటి, నా మాట నమ్మట్లేదా? తులసికి శ్రీమంతం చేస్తుంటే కుర్చీలో కూర్చోవలసింది తులసి కదా, కానీ కుర్చీలో కీర్తి ఉంది, వెళ్ళి చూడండి, కావాలంటే నేను చెప్పింది నిజమో అబద్ధమో అప్పుడే బయటపడుతుంది కదా అని సంతోష్ అంటాడు. ఒరే బసవ, అడ్డు తప్పుకో అని నీలాంబరి అంటుంది. ఇక బసవరాజు అడ్డు తప్పుకోగానే నీలాంబరి కోపంగా సిద్ధుని పక్కకు నెట్టేసి కీర్తి కూర్చున్న కుర్చీ దగ్గరకు వెళ్తుంది. కీర్తి మొహం కనిపించకుండా ముసుగు కప్పుకుంటుంది. ఇక నీలాంబరి కోపంగా కీర్తి మొహం మీద ఉన్న ముసుగు తొలగిస్తుంది. దాంతో కీర్తి నీలాంబరికి కనిపిస్తుంది. నీలాంబరి కీర్తిని చూసి షాక్ అవుతుంది. ఒరే బసవా, ఆ సంతోష్ చెప్పింది నిజమేరా, వీళ్ళంతా కలిసి మనిద్దరిని మోసం చేశారా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు కోపంగా కీర్తి దగ్గరకు వెళ్ళి, నిన్ను ఎంతో గారాబంగా పెంచుకున్నాను, నువ్వు చెప్పిన మాట కాదనకుండా నిన్ను అల్లరి ముద్దుగా పెంచాను, అలాంటి నువ్వు నన్ను మోసం చేశావు కదా, ఇదంతా కూడా ఆ తులసి చేసిన పనే కదా, ఆ తులసి ఆడినట్టు మీరంతా ఆడారు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, ఇందులో తులసి తప్పేం లేదండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. మరి నీ తప్పుందా విశాల, మొగుడికి చెప్పకుండా ఎంత నాటకం ఆడావు అని చెప్పి బసవరాజు
విశాలాక్షి చంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు. నానా, అమ్మని ఎందుకు అలా కొడుతున్నారు అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, నీకు గతంలో కూడా చెప్పాను, అది నా భార్య. నా భార్యపై చెయ్యి చేసుకునే హక్కు, తిట్టే హక్కు నాకు ఉంది. అడగటానికి మీరెవ్వరూ కూడా అర్హులు కాదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, మీరు కొట్టినా పర్వాలేదండి, ఇందులో తులసి తప్పేది లేదండి అని చెప్పి విశాలాక్షి అంటుంది. తులసి, తులసి అని బసవరాజు కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఇక తులసి కంగారు పడుతూ బయటికి వస్తుంది. ఇదంతా కూడా నువ్వు ఆడిన నాటకమే కదా. ఆ రోజు నేను కీర్తికి అబార్షన్ చేపించాలని హాస్పిటల్కు తీసుకెళ్లాను. కీర్తికి అబార్షన్ అవ్వకుండా నువ్వే కదా అడ్డుకుంది. ఆ రోజు కీర్తికి అబార్షన్ చేశామని డాక్టర్తో అబద్ధం చెప్పించావు కదా, నిజం చెప్పు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును మోయ, అదే నిజం. వదిన తన కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని, తన బిడ్డ తనకు కావాలని ఆ రోజు చాలా బాధపడింది. వదిన బిడ్డను వదినకు దూరం చేయటం ఇష్టం లేక డాక్టర్ చేత నేనే అబద్ధం చెప్పించాను మోయ అని తులసి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మా అందరినీ నమ్మించి మోసం చేశావు కదవే. నువ్వు చేసిన మోసానికి నీకు క్షమాపణ అనేది లేదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి, శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వచ్చి, అన్నయ్య గారు, తులసి చేసింది తప్పే, కానీ తులసి చేసిన పని వల్ల ఒక బిడ్డ ప్రాణం ఈ భూమి మీదకు వస్తుంది. ప్లీజ్ అన్నయ్య గారు, తులసిని ఏమి అనకండి అన్నయ్య గారు అని చెప్పి బసవరాజుని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంత మోసం చేసినా ఈ తులసి మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడుస్తావా, లేదంటే మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మోయ, ప్లీజ్ మోయ, ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా ఏ పని చెయ్యను మోయ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి మోయ అని తులసి అంటూ ఉంటుంది. దాంతో ఇంకా మాటలేంట్రా బసవ, దాన్ని మెడపట్టి బయటికి గెంటే అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు తులసి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. బామ్మ, ఇందులో తులసి తప్పేం లేదు బామ్మ, నేనే నాకు బిడ్డ కావాలని అడగటంతో తులసి డాక్టర్తో మాట్లాడి నాకు అబార్షన్ అవ్వకుండా అడ్డుకుంది. ప్లీజ్ బామ్మ, తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించొద్దు. ఇందులో తప్పు ఏదైనా ఉందంటే నాదే తప్పు, ప్లీజ్ బామ్మ అని చెప్పి కీర్తి బ్రతిమలాడుతూ ఉంటుంది. అవునే, నీదే తప్పు. నిన్ను అల్లరి ముద్దుగా పెంచాము. నువ్వు కడుపుతో ఉన్నావని ఆ నీలిమ చెప్పినా కూడా మేమే వినిపించుకోలేదు. గుడ్డిగా నిన్ను నమ్మాము. అసలు నిన్ను ఈ లోకంలో లేకుండా చెయ్యాలి అని చెప్పి నీలాంబరి కీర్తి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు? కీర్తి చచ్చిపోతుంది అత్తయ్య అని విశాలాక్షి అంటూ ఉంటుంది. చావాలని కదవే దీని గొంతు నులుముతుంది. ఒరే బసవ, మన పరువు తీయాలనుకున్నా ఇది బ్రతకటానికి వీల్లేదురా, దీన్ని చంపి అవతల పారేద్దాము అని చెప్పి నీలాంబరి కీర్తి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు, బామ్మ ఏం చేస్తున్నావు బామ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ సిద్ధు నీలాంబరి దగ్గరకు వెళ్తాడు. ఒరే సిద్ధు, నా దగ్గరికి రాకు. ఇప్పుడు నీ చెల్లెలు గొంతు పట్టుకున్నాను, అవసరమైతే నీ గొంతు పట్టుకోవడానికి కూడా వెనకాడ్ను. మీరంతా కలిసి నన్ను, నా కొడుకుని వెర్రివాళ్లను చేశారు అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ హరీష్ అనే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు. హరీష్ని అరెస్ట్ చేయడానిక? హరీష్ ఏం తప్పు చేశాడు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ కేసులో హరీష్ ముద్దాయి. హరీష్ యాక్సిడెంట్ చేసి ఒక అతన్ని చంపేశాడు. అందుకు హరీష్ని కోర్టుకు తీసుకెళ్తున్నాము. ఇన్ని రోజులు హరీష్ మా కస్టడీలోనే ఉన్నాడు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.